ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ 4వ అధ్యాయము. అప్పుడు రాముడు విభీషణ, మీ అన్నయ్య ఇలా ఉన్నాడేంటి? వీడు ఇంతేనా, లేక పుట్టాక ఇలా పెరిగాడా అన్నాడు. విభీషణుడు ఇలా అన్నాడు, కొంతమంది రాక్షసులు జన్మించిన తర్వాత తపస్సు చేసి బలాన్ని సంపాదిస్తారు. మా అన్నయ్య గొప్పతనం ఏమిటంటే ఆయన పుట్టడమే ఇలా పుట్టాడు. వీడు పుట్టినప్పటి నుంచి ఆకలి అనే దేశం మీద పడి మనుషులను, రాక్షసులను, జంతువులను తినేవాడు. అలా గంటకు కొన్ని లక్షల మందిని తినేవాడు. వీడిని చూసి లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడిని ప్రార్థించారు. అప్పుడు ఆయన కుంభకర్ణుడి ఆహారం తింటున్న ప్రాంతానికి ఆకాశంలో ఐరావతం మీద వెళ్ళి, ఏరా నీకు బుద్ధి ఉందా లేదా? ఏమిట్రా ఆ తినేయటము? కొన్ని గంటల్లో ఈ ప్రపంచంలోని ప్రాణకోటిని బ్రతకనివ్వవా అని అరిచాడు. అప్పుడు కుంభకర్ణుడు ఆగ్రహంతో, నేను తింటుంటే నువ్వెవడివిరా చెప్పటానికి అని ఐరావతాన్ని ఒక తోపు తోశాడు. అప్పుడా ఐరావతము కింద పడిపోయింది. అప్పుడు ఆయన ఐరావతానికి ఉన్న దంతాన్ని పీకి దానితో ఇంద్రుడిని కొట్టాడు. అప్పుడు బ్రహ్మగారు ఇలా అన్నారు, సృష్టిలో ఇలాంటి వాడు ఒకడు వచ్చాడు, అలా తినేయటమేంటి? వాడిని ఒకసారి ఇక్కడికి తీసుకురండి అన్నాడు. తరువాత వాళ్ళు కుంభకర్ణుడిని బ్రహ్మగారి దగ్గరకు తీసుకొచ్చారు. కుంభకర్ణుడిని చూడగానే ఉలిక్కిపడి, నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో అన్నారు బ్రహ్మగారు. కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా సంతోషించి, కానీ రావణుడికి బాధ కలిగింది. అప్పుడు ఆయన బ్రహ్మగారితో, అదేంటి తాత అలా శపించావు? వాడు నీకు మునిమనవడు, అలా నిద్రపోమంటే ఎలా? కొన్నాళ్లు లేచేటట్లు ఏర్పాటు చెయ్యి అన్నాడు. అప్పుడు బ్రహ్మగారు, వీడు 6 నెలలు నిద్రపోతాడు, ఒక్కరోజే నిద్రలేస్తాడు. ఆ ఒక్కరోజులోనే 6 నెలలు తిండి తినేట్లు తినంగానే మళ్ళీ నిద్రపోతాడు అన్నారు. అందుకని వాడు అలా నిద్రపోతుంటాడు. రామా, ఈరోజు మా అన్నయ్య వాడిని యుద్ధం కోసం నిద్రలేపాడు. వాడితో యుద్ధం అంటే సామాన్యమైన విషయం కాదు అన్నాడు. అంతలో కుంభకర్ణుడు రావణుడి అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు తన బాధ అంతా కుంభకర్ణుడికి చెప్పుకొని యుద్ధానికి వెళ్ళమన్నాడు. అప్పుడు కుంభకర్ణుడు, అన్నయ్య, మనం ఏదన్నా ఒక పని చేసే ముందు ఆలోచించి చేయాలి. సీతని అపహరించే ముందు ఎవరితో అన్నా ఆలోచన చేశావా? ఒక్కడివే ఎవరితో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చావు. ఇప్పుడు అది ఉపద్రవమై కూర్చుంది. నీకు చెప్పగలిగేంత వాడిని కాదు. నీకన్నా అవతలవాడి పౌరుష పరాక్రమాలు ఎక్కువ. అనుకున్నప్పుడు సంధి చేసుకోవాలి. సమానుడు అనుకుంటేనే యుద్ధం చేయాలి, లేదా నీకంటే తక్కువ శక్తి కలిగిన వాడైతే యుద్ధం చేయాలి అని విభీషణుడు చెప్తే ఆయనను రాజ్యం నుంచి బయటికి పంపేశావు. ఇప్పుడు అందరూ మరణించిన తర్వాత నన్ను నిద్రలేపి యుద్ధానికి వెళ్ళమంటున్నావు. నీ మంత్రులైనా నీకు మంచి చెప్పరా? నీ ముఖప్రీతి కోసం మాట్లాడుతూ ఉంటారా? వచ్చే ఉపద్రవాన్ని కనిపెట్టి నీకు సలహా ఇవ్వగలిగిన మంత్రులు లేరా? ఏమి రాజ్యపాలన చేస్తున్నావయ్యా నువ్వు అని అడిగాడు. ఈ మాటలకు రావణుడికి కోపం వచ్చి, నేను తప్పే చేశాననుకో, దానిని దిద్దుబాటు చేయమని నిద్రలేపాను తప్ప నా తప్పుని 10 మార్లు ఎత్తి చూపమని నిన్ను నిద్రలేపలేదు. నువ్వు ఉపకారం చేయగలిగితే రామలక్ష్మణుని సంహరించు, లేకపోతే వెళ్ళి పడుకో. కానీ ఇవాళ్టితో నీకు నాకు ఉన్న అనుబంధం తెగిపోతుంది అన్నాడు. అప్పుడు కుంభకర్ణుడు, ఎందుకన్నయ్యా అంత బెంగపెట్టుకుంటావు? నేను ఉండి కూడా నీకు ఉపకారం చేయకపోతే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? యుద్ధరంగానికి వెళ్ళి రాముడిని తప్పకుండా సంహరిస్తాను అని బయలుదేరుతున్నాడు. ఆ సమయంలోనే మహోదరుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి, కుంభకర్ణ, రాముడు అంత బలవంతుడంటూనే యుద్ధానికి వెళ్తావంటావేంటి? ఇలాంటప్పుడు యుద్ధం చేయకూడదు, మోసాన్ని ప్రయోగం చెయ్యాలి. మనం ఒక 5గురము బయలుదేరి రాముడి మీదకు యుద్ధానికి వెళదాము. 5గురము రాముడిని చుట్టూ చేరి ఆయనను నిగ్రహించగలిగితే అదృష్టవంతులము. ఒకవేళ రాముడిని నిగ్రహించలేకపోతే రామనామాంకితమైన బాణాలు మన శరీరంలో గుచ్చుకుంటాయి. అప్పుడు మనం యుద్ధభూమిలో ఉండకుండా వెనక్కు తిరిగొచ్చి రావణుడి కాళ్ళ మీద పడదాము. అప్పుడు ఆయన, ఫలానా 5గురు వెళ్ళి రాముడిని సంహరించారు అని అందరికీ చెప్తారు. అప్పుడు రావణుడు సీత కూర్చున్న చోట ఒక సభ నిర్వహించి మనల్ని కోరికలు కోరమంటాడు. అప్పుడు మనము డబ్బు, బంగారము, వాహనాలు అడుగుదాము. అవన్నీ మనకు రావణుడు సభలో ఇస్తాడు. అప్పుడు సీత అనుకుంటుంది, ఇంత సభ జరుగుతుంది, బయట బేరీలు మోగుతున్నాయంటే రాముడు మరణించి ఉంటాడు. ఇక రాముడు ఎలాగూ లేడు కదా అని చాలా కాలం సుఖాలకు దూరమైన స్త్రీ కాబట్టి రావణుడి పాన్పు ఎక్కుతుంది. అప్పుడు రావణుడి కోరిక తీరుతుంది అన్నాడు. అప్పుడు రావణుడు, ఈ మహోదరుడికి రాముడితో యుద్ధం అంటే భయం, అందుకే ఇలాంటి నాటకాలన్నీ చెబుతున్నాడు అన్నాడు. అప్పుడు కుంభకర్ణుడు, మీరెవరూ రానక్కర్లేదు, నేనొక్కడినే వెళ్తాను అన్నాడు. అప్పుడు రావణుడు, నువ్వు ఒక్కడివే వెళ్ళొద్దు, రాక్షస సైన్యాన్ని తీసుకెళ్ళు అని చెప్పి కుంభకర్ణుడి మెడలో ఒక మాల వేశాడు.